హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మన ఛానల్లో ఆల్ట్ ఓజీ మ్యాక్స్ ఈ స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేశాను. మీలో ఎవరైనా 1800లో మంచి కాలింగ్ ఫీచర్ ఉన్న స్మార్ట్ వాచ్ని చూస్తున్నట్లయితే మీకు అక్కడ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఈరోజు ఈ వీడియోలో Amazfit POP 2 స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేసి ఈ స్మార్ట్ వాచ్ యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. చలో, నా పేరు శ్రీను, మీరు చూస్తున్నారు ఛానల్ ప్రేమశ్ను. ఫ్రెండ్స్, బాక్స్ మీరు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత బాక్స్లో యూజర్ మాన్యువల్, అలాగే మ్యాగ్నెట్ ఛార్జింగ్ కేబుల్ అండ్ ఫైనల్గా కింగ్ ఆఫ్ ద షో Amazfit POP 2 స్మార్ట్ వాచ్ ఉంది. ఫ్రెండ్స్, Amazfit ఈ బ్రాండ్ గురించి మీకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ ఇన్ స్మార్ట్ వాచెస్ అని చెప్పుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ని మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. చూడడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ ఆండ్రాయిడ్తో పాటు iOS కూడా సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ ఈ స్మార్ట్ వాచ్ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంప్రెషన్, వాచ్ మీరు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇందులో 1.78 ఇంచెస్ HD AMOLED డిస్ప్లేని యూజ్ చేశారు. ఇందులో 368x448 పిక్సెల్ రెజల్యూషన్ యూజ్ చేశారు. AMOLED డిస్ప్లే కాబట్టి డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంటుందో మనకందరికీ తెలిసిందే. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. కలర్స్ చాలా వైబ్రెంట్గా అండ్ థిక్ బ్లాక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ వాచ్లో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉన్నాయి, బట్ నెంబర్ ఆఫ్ క్లాక్ స్టైల్స్ అయితే లేవు. స్క్రీన్ పైన మీరు చూడొచ్చు అనలాగ్ మోడల్లో ఒక క్లాక్, అలాగే డిజిటల్ మోడల్లో ఒక క్లాక్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. చూద్దాం ఇన్ ఫ్యూచర్లో అప్డేట్ ద్వారా మరిన్ని యాడ్ చేస్తారేమో. డిస్ప్లే చుట్టూ 2.5 degrees కర్వ్డ్ గ్లాస్ని యూజ్ చేశారు. దీనివల్ల వాచ్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇందులో పీక్ బ్రైట్నెస్ 350 nitsని యూజ్ చేశారు. నిజానికి 350 nits అంటే తక్కువనే, బట్ ప్రాక్టికల్గా డైలైట్ కండిషన్లో వాచ్ యొక్క డిస్ప్లే చాలా చక్కగా ఉంది. ఫ్రెండ్స్, ప్రతి బడ్జెట్ స్మార్ట్ వాచ్లో యూఏలో ల్యాగ్ ఉన్నట్టే ఈ స్మార్ట్ వాచ్లో కూడా యూఏలో లిటిల్ బిట్ ల్యాగ్ అయితే ఉంది. కోర్స్ ఇదంత పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు, బట్ కొన్న తర్వాత మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు కాబట్టి ఒక మాట ముందు చెప్తున్నాను. నెక్స్ట్, ఈ స్మార్ట్ వాచ్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సాలిడ్ బిల్డ్ని ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. జింక్ అలాయ్ ఫ్రేమ్ని అలాగే హార్డ్ ప్లాస్టిక్ని యూజ్ చేసి ప్రొటెక్ట్ చేశారు. అందుకే వాచ్ కొంచెం బల్కీగాను అండ్ కొంచెం వెయిట్గాను ఉంటుంది. నెక్స్ట్, స్ట్రాప్స్ గురించి మనం మాట్లాడుకుంటే సిలికాన్ స్ట్రాప్స్ని ప్రొవైడ్ చేశారు. చూడగానే ఒక ప్రీమియం లుక్ కలుగుతుంది. సిలికాన్ స్ట్రాప్స్ కాబట్టి స్మార్ట్ వాచ్ని మనం డే మొత్తం యూజ్ చేసినా కంఫర్ట్గానే ఉంటుంది. ఈ స్ట్రాప్స్ రిమూవబుల్ కాబట్టి ఇన్ ఫ్యూచర్లో స్ట్రాప్స్ డ్యామేజ్ అయినా లేదా మార్కెట్లో ఉన్న కొత్త మోడల్కి మనం స్విచ్ అవ్వాలన్నా ఈజీగా చేంజ్ అయిపోవచ్చు. అండ్ డిస్ప్లే స్క్రాచ్ రెసిస్టెంట్తో వస్తుంది కాబట్టి డైలీ లైఫ్లో మనం కొంచెం రఫ్గా యూజ్ చేసినా డిస్ప్లే పైన స్క్రాచెస్ పడే అవకాశాలు కొంచెం తక్కువే. ఈ స్మార్ట్ వాచ్ IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. సో డైలీ లైఫ్లో హ్యాండ్ వాష్ చేసేటప్పుడు వాచ్ తడిచినా లేదా అనుకోకుండా వర్షంలో తడిచినా వాచ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఇందులో మైక్రోఫోన్, స్పీకర్ లాంటి సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేయడమే మంచిది. ఇందులో 2 types ఆఫ్ మెనూ స్టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. నెక్స్ట్, ఈ స్మార్ట్ వాచ్ యొక్క ఫిట్నెస్ ఆర్ స్పోర్ట్స్ మోడ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ స్మార్ట్ వాచ్లో 100+ స్పోర్ట్స్ మోడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. లైక్ వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ ఇలా. ఇందులో ఇన్బుల్ట్ GPS లేదు కాబట్టి మనం ఎప్పుడైతే అవుట్డోర్ మోడ్స్ యూజ్ చేస్తామో ఆ టైంలో మన మొబైల్లో ఉన్న GPS పైన డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఈ స్మార్ట్ వాచ్ యొక్క ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ 5.2 వర్షన్తో రన్ అవుతుంది. అప్ టు 10 meters రేంజ్ వరకు మొబైల్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్తో ఉంటుంది కాబట్టి స్మార్ట్ వాచ్లో ఉన్న డైల్ ప్యాడ్ని యూజ్ చేసి మనం అవుట్ గోయింగ్ కాల్స్ చేసుకోవచ్చు. ఇన్కమింగ్ కాల్ని యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. బట్ మ్యూట్లో పెట్టడం, క్విక్ రిప్లేస్ ఇవ్వడం ఇలాంటి ఆప్షన్ అయితే ఈ స్మార్ట్ వాచ్లో లేవు. హలో లోకి, నేను ఒక స్మార్ట్ వాచ్ నుంచి ఫోన్ చేసి మాట్లాడుతున్నా. నా వాచ్ నీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, సైలెన్స్గా ఉన్న ఏరియాలో అయితే ఓకే, లైక్ ఇంట్లో అండ్ ఆఫీస్లో. బట్ అవుట్డోర్లో మీకు అంత మంచి కాలింగ్ ఎక్స్పీరియన్స్ కలగదు. ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ వాచ్ని బుజ్జి బ్లూటూత్ స్పీకర్లా కూడా యూజ్ చేయొచ్చు. హోమ్ స్క్రీన్ నుంచి పైనుంచి కిందకి స్వైప్ చేస్తే కంట్రోల్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. అక్కడ బ్లూటూత్ కనెక్టివిటీని ప్రెస్ చేసి మీడియా ఆడియోని ఎనేబుల్ చేసినట్లయితే స్మార్ట్ ఫోన్లో ఉన్న ఆడియోని త్రూ స్మార్ట్ వాచ్ నుంచి మనం వినొచ్చు. మరి శాంపిల్ ఆడియో వినేద్దామా? లెట్స్ ప్లే ద వీడియో.
ఈ స్మార్ట్ వాచ్లో SpO2 సెన్సార్ ఉంది, హార్ట్ రేట్ మానిటర్ ఉంది, స్లీప్ మానిటర్ ఉంది, అండ్ వీటితో పాటు ఫీమేల్కి సంబంధించిన మంత్లీ సైకిల్ ట్రాకర్ కూడా ఉంది. ఈ ఫీచర్స్ అన్నీ ప్రాపర్గా వర్క్ చేయాలంటే స్మార్ట్ వాచ్ని మన చేతికి టైట్గా పేర్ చేసుకోవాలి. అయినప్పటికీ వచ్చిన రిజల్ట్స్ని మనం రెఫరెన్స్గా మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే ఇది మెడికల్ డివైస్ కాదు కాబట్టి. అందుకే ఒక కార్నర్లో నోట్ దిస్ ఈజ్ నాట్ ఏ మెడికల్ డివైస్ అని మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఈ స్మార్ట్ వాచ్లో నోటిఫికేషన్ అలర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే సోషల్ మీడియాకి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి విత్ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్తో. వచ్చిన నోటిఫికేషన్ని మనం రీడ్ చేయొచ్చు బట్ రిప్లై ఇవ్వలేం. బట్ స్పెసిఫిక్లీ లెంతీ మెసేజెస్ ఎప్పుడైతే వస్తాయో ఆ టైంలో కంప్లీట్ మెసేజ్ని మనం చదవలేం, కొన్ని లిమిటెడ్ క్యారెక్టర్స్ మాత్రమే చదవగలం. ఇది మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ బ్యాటరీ అండ్ ఛార్జర్ గురించి మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ ఈ స్మార్ట్ వాచ్ని నేను 10 days నుంచి యూజ్ చేస్తున్నాను. బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంది. ఇందులో 270 mAh బ్యాటరీని యూజ్ చేశారు. 0 to 100% ఛార్జ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 2 hours అయితే టైం పడుతుంది. వన్స్ ఛార్జ్ ఫుల్ అయిన తర్వాత బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ యూజ్ చేస్తూ అండ్ దీనిలో ఉన్న ఫీచర్స్ అన్ని యూజ్ చేసినట్లయితే అక్కడ 2 to 3 days నుంచి, అలాగే నార్మల్గా యూజ్ చేస్తే అక్కడ 8 to 10 days వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ అయితే అనౌన్స్ చేసింది. బాక్స్లో మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని యూజ్ చేసి స్మార్ట్ వాచ్ని చాలా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ని పాస్వర్డ్తో కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు. వన్స్ ప్రొటెక్ట్ చేసిన తర్వాత సెకండ్ పర్సన్ హోమ్ స్క్రీన్ తప్ప ఇంకెటువంటిని యాక్సెస్ చేయలేడు. ఈ స్మార్ట్ వాచ్ యొక్క అప్లికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో జెప్ అనే ఒక యాప్ ఉంటుంది. యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని స్మార్ట్ వాచ్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు స్మార్ట్ వాచ్లో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ అంతా స్మార్ట్ ఫోన్లో ఉన్న యాప్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఎన్ని స్టెప్స్ నడిచాం, ఎన్ని క్యాలరీస్ మన SpO2 ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అంతా మనం యాప్లో యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇదే యాప్లో మనకి 150+ వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. దీనిలో మనకు నచ్చింది సెలెక్ట్ చేసి వాచ్ వాల్ పేపర్ కింద అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇదే యాప్లో మన పర్సనల్ ఫోటోని వాచ్ వాల్ పేపర్ కింద అప్లై చేసే ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఇవి మాత్రమే కాకుండా ఆల్మోస్ట్ అన్ని స్మార్ట్ వాచెస్లో ఉన్నట్టే స్టాప్ వాచ్, అలారం, క్యాలిక్యులేటర్, వెదర్ ఫోర్కాస్ట్, కెమెరా కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్ ఇలా ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ వేక్ జెస్టర్ కూడా చాలా చక్కగా వర్క్ చేస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మంచి బ్రాండింగ్, మంచి డిస్ప్లేతో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ వాచ్ అని నా ఫీలింగ్. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.